నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక స్టంట్స్ చేస్తూ మన అందరినీ అలరిస్తూ ఉంటారు తన కామెడీతో. కానీ ఒక రకంగా చెప్పాలంటే చాలామందికి కూడా ఒకప్పుడు బెట్టింగ్ ఇష్యూస్లో మనం బెట్టింగ్ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఉప్పల్ బాలు ఎవరైతే ఉన్నారో తను ఒక ఇన్స్పిరేషన్గా అందరికీ ఉన్నారు. ఎందుకంటే అంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి ఉప్పల్ బాలు ఎన్ని ప్రమోషన్స్ వచ్చినా బెట్టింగ్కి సంబంధించి ఏ ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదు. సో దీనికి సంబంధించి చాలామందికి ఉప్పల్ బాలు మీద ఒక పాజిటివిటీ వచ్చింది అంటే ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ సందర్భంగానే. అటువంటి పాజిటివిటీని ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి చెప్పుకుంటూ అందరికీ ఒక పాజిటివిటీని పెంచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతిసారి తన కొత్త లుక్స్తో కొత్త అవతారాలతో మనకి సోషల్ మీడియాలో ఉప్పల్ బాలు అందరినీ అలరిస్తూ ఉంటారు. యూట్యూబ్లో కానీ అలాగే చాలా వరకు కూడా ఒక చిన్న సెలబ్రిటీ అని అయితే ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు. అదే విధంగా దీనికి సంబంధించి అతను ప్రతిసారి కొత్తదనంగా ఏదో ఒక వీడియోస్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి వేరే విధంగా కొత్తగా ట్రై చేద్దాం అనే కోణంలో వికారాబాద్ అడవుల్లో అయితే కొన్ని కార్తో స్టంట్స్ చేయడం జరిగింది. కార్ రూఫ్ ఏదైతే ఉంటుందో దానిపైకి ఎక్కి పూర్తిగా దాంతో రైడింగ్స్ చేస్తున్నారు, స్టంట్స్ చేస్తున్నారు అని అయితే కొన్ని వార్తలు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఉప్పల్ బాలు దగ్గరికి అటవీశాఖ అధికారుల వద్దకు కొన్ని కంప్లైంట్స్ వెళ్ళడం జరిగింది. వెంటనే ఆ అటవీశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఉప్పల్ బాలు మీద కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఏ కార్ ద్వారా అయితే రైడ్స్ చేశారో, స్టంట్స్ చేశారో ఆ కార్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ ఉప్పల్ బాలుని కూడా అరెస్ట్ చేశారు అంటూ కొన్ని వార్తలు అయితే మనకు వస్తున్నాయి. దీని మీద అయితే చాలా వరకు వాళ్ళ ఉప్పల్ బాలు తరపు నుంచి వైజాగ్ సత్య గారు రెస్పాండ్ అవుతూ కూడా ఇది ఫేక్ న్యూస్, కేవలం ఉప్పల్ బాలు ఎలాంటి రైడింగ్స్ చేయలేదు, ఎలాంటి స్టంట్స్ చేయలేదు అంటూ కూడా స్పందించడం జరిగింది. దీని విధంగా మనం చూసుకున్నట్లయితే నిజంగా ఉప్పల్ బాలు కొత్త రకంగా మనకి ఎప్పుడు రోడ్డు మీద కూడా అప్పట్లో జగదీక వీరుడు అతిలోక సుందరి లాగా గెటప్ వేసుకొని రోడ్డు మీద ఒక రీల్ తీస్తున్నప్పుడు కూడా అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నిజంగా స్టంట్స్ చేసే ఉంటాడా కొత్తగా రీల్ చేయడం కోసం ఏంటి అనేది కూడా ప్రేక్షకుల్లో ఒక ప్రశ్నగానే ఉంది. మరి ఏదేమైనా కానీ ప్రెజెంట్ అయితే ఉప్పల్ బాలు మీద కేసు నమోదైంది. అలాగే అతను చేసిన ఏదైతే ఆ కార్ ఉందో స్టంట్స్కి సంబంధించిన ఆ కార్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ వార్త కేవలం ఫేక్ మాత్రమే అని అయితే చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది అయితే తేలాలి. ఏదేమైనా కానీ నిజంగా ఉప్పల్ బాలు నిజంగా ఈ స్టంట్స్ గనక చేసి ఉంటే ఎందుకు చేసి ఉంటారు ఏంటి అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఏదేమైనా ప్రెజెంట్ అయితే ఉప్పల్ బాలు అరెస్ట్ కాలేదు అని అయితే చెప్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది అయితే ఇంకా తెలియాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.